బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. డిఎండికే అధినేత కెప్టెన్ విజయకాంత్ మృతి చెందారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అయితే విజయకాంత్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు ఏర్పడుతుండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లుగా ఆ పార్టీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతు నొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. విజయకాంత్ కు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స కూడా తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరిన విజయకాంత్ కు కరోనా సోకింది. చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన కన్ను మూసినట్టు తెలుస్తోంది. డిఎండికే అధినేత కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ప్రస్తుతానికైతే విజయకాంత్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 70 సంవత్సరాల విజయకాంత్ చెన్నైలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లుగా కూడా తమిళనాడుకు సంబంధించిన హెల్త్ సెక్రటరీ అఫీషియల్ గా ప్రకటించడం కూడా జరిగింది. ఆయనకు ప్రస్తుతం 71 సంవత్సరాలు. గత కొద్ది రోజుల నుంచి ఆయన కోవిడ్ తోటి ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్ పాజిటివ్ కారణంగా ఆయన కొంత హెవీ శరీరం కావడంతో ఆయనకు చికిత్సకు లొంగకపోవడంతో కొంతగా క్రిటికల్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన్ని వెంటిలేటర్ పై ఉంచారు. ఆ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న విజయకాంత్ ఈ రోజు ఉదయం కన్నుమూసినట్లుగా కూడా తమిళనాడుకు సంబంధించిన హెల్త్ సెక్రటరీ ప్రకటించడం జరిగింది. ఈ దాదాపుగా ఆయనను కాపాడేందుకు అన్ని రకాలుగా ఎఫర్ట్స్ అనేవి కూడా ఉపయోగించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా చికిత్సకి లొంగకపోవడంతో విజయకాంత్ మృతి చెందినట్లుగా కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో విజయకాంత్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. విజయకాంత్ మియోట్ హాస్పిటల్లో గత కొద్ది రోజుల నుంచి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచినట్లుగా తమిళనాడుకు సంబంధించిన ఆరోగ్య కార్యదర్శి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. 1952 సంవత్సరంలో జన్మించిన విజయకాంత్ ఇనిక్కం ఇలామైట్ అనే సినిమాతోటి నటుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దాదాపుగా 100కు పైగా చిత్రాల్లో ఆయన ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని అలరించారు. ఎక్కువగా పోలీస్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో పోలీస్ స్టోరీస్ లో విజయకాంత్ ఎక్కువగా నటించేవాడని చెప్పేసి సినీ ఇండస్ట్రీస్ పెద్దలు చెప్తున్నారు. దాదాపు 20కు పైగా పోలీస్ స్టోరీస్ కథల్లో ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కొద్దిగా పరాజయాలంటి కూడా విజయకాంత్ కు ఎదురయ్యాయి. అయితే ఈ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన తూరుతూ ఇడి ముజక్కం సత్తం ఒరు యుక్తై అనే సినిమాలతోటి ఆయన విజయాలను అందుకున్నారు. అక్కడి నుంచి విజయకాంత్ కెరీర్ అనేది చాలా పవిత్రంగా కూడా కొనసాగింది. విజయకాంత్ నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్. దీని తర్వాత అందరూ ఆయన్ని కెప్టెన్ గా పిలవడం కూడా జరుగుతుంది. అయితే విజయకాంత్ నటించిన చాలా తమిళ చిత్రాలంటే కూడా తెలుగులో డబ్ అయ్యాయి. దీంతో ఆయన ఇటు తమిళ ఇండస్ట్రీలో తమిళ అభిమానులతో పాటుగా తెలుగు అభిమానులను కూడా ఆయన సంపాదించుకున్నారు. తెలుగు అభిమానులకు తెలుగు ప్రజలకు కూడా విజయకాంత్ సుపరిచితుడు అని చెప్పొచ్చు. అయితే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2005లో డిఎండికే అనే పార్టీని కూడా ఆయన స్థాపించడం కూడా జరిగింది. చెప్పండి శిరీష్, చూస్తున్నాం అంటే మీరు చెప్పినట్టు ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంగా కూడా అడుగులు వేశారు. ప్రతిపక్ష నేత పాత్రను కూడా పోషించారు. సో అసలు ఎలా ఉండేది అంటే రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? దాదాపుగా ఆయన 2005లో డిఎండికే అనే పార్టీని స్థాపించారు. అయితే ఈ డిఎండికే పార్టీ అనేది 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఆయన 2006లో 2011లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కానీ 2016లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన పరాజయం పాల్గొనడం జరిగింది. అయితే ప్రముఖ కోలీవుడ్ నటుడిగా విజయకాంత్ పిలుస్తారు.
విజయకాంత్ పలు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్నాయని కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతాను తుదిశ్వాస విడిచినట్లుగా హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. విజయకాంత్ ని కెప్టెన్ గా కూడా పిలుస్తారు. కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురైనట్టుగా కూడా ట్విట్టర్ లో స్టేట్మెంట్లు కూడా చేస్తున్నారు. గతంలో ఆయన మధుమేహం అంటే షుగర్ ఇతర సమస్యలతో కూడా చాలా వరకు కూడా బాధపడ్డారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25వ తారీఖున తమిళనాడులోని మదురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణ్ విజయరాజ్ అలగర్ స్వామి. అయితే చిత్ర పరిశ్రమలకు వచ్చిన తర్వాత ఆయన తన పేరును విజయకాంత్ గా మార్చుకున్నారు. తల్లిదండ్రులు కేఎన్ అలగర్ స్వామి, ఆండా అలగర్ స్వామి. విజయకాంత్ కు భార్య ప్రేమలత, 2 కుమారులు కూడా ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండ్యం సగప్తం మధుర వీరన్ అనే చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. 27 సంవత్సరాల వయసులోనే విజయకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి అరగేయటం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఇనుక్కు ఇలమై 1979లో రిలీజ్ అయింది. అయితే ప్రతినాయకుడి పాత్రలో ఆయన ప్రేక్షకులకు పరిచయం కావడం జరిగింది. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా కూడా పనిచేశారు. దాదాపు 3 షిఫ్టుల్లో తను ఒప్పుకున్న సినిమాలను పనిచేసి కంప్లీట్ చేసేవాళ్ళని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కెరీర్ ఆరంభంలో కొంత పరాజయాలను విజయకాంత్ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన అద్భుతమైన సినిమాలను కూడా తీయడం జరిగింది. దాదాపు 150 పైగా సినిమాల్లోనే ఆయన నటించారు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు, అంటే ఒకే సంవత్సరంలో 18 సినిమాల్లో ఆయన నటించారు. ఆ సినిమాలన్నీ కూడా విడుదలయ్యాయి. పోలీస్ అధికారిగా 20కి పైగా పాత్రలు నటించారు. ఆయన ఆఖరి సినిమా సగప్తం, ఇది 2015లో విడుదల కావడం జరిగింది. తన కుమారుడైన షణ్ముఖ పాండ్యం నటించిన సినిమాలోనే విజయకాంత్ పనిచేశారు. విజయకాంత్ తన ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక సందేశం ఇచ్చే విధంగా ఆయన సినిమాను తీసేవారు. దేశభక్తి సినిమాలు, గ్రామీణ నేపథ్య సినిమాలు, ద్విపాత్రాభినయం, ఇటువంటి సినిమాలన్నింటిలో కూడా తమిళనాడులో విజయకాంత్ అందరికంటే ముందుండేవాడని చెప్పేసి ఇండస్ట్రీస్ పెద్దలు కూడా చెప్తున్నారు. మరోవైపు కమర్షియల్ చిత్రాలను కూడా విజయకాంత్ చాలా వరకు కూడా పనిచేశారు. అయితే ఇతరులాగా కాకుండా ఆయన పారితోషికాన్ని ముందుగానే తీసుకోకుండా సినిమా విడుదలైన తర్వాత తీసుకునేవారు. ఒకవేళ తన సినిమా తీసిన నిర్మాతలు ఎవరైనా ఆర్థిక సమస్యల్లో ఉంటే వాళ్ళ నుంచి రెమ్యునరేషన్ తీసుకోకుండా దాన్ని మాఫీ చేసేవాడని చెప్పేసి కూడా నిర్మాతలు చాలా మంది కూడా గుర్తు చేసుకుంటున్నారు. అయితే విజయకాంత్ తన కెరియర్ లో కేవలం తమిళ సినిమాలో తప్ప ఇతర భాషల్లో కూడా నటించలేదు. కానీ ఆ సినిమాలు మాత్రం తెలుగు, హిందీలో డబ్ అయ్యి అక్కడ మంచి విజయాన్ని కూడా సాధించాయి. తమిళ్లో వచ్చిన శివపు మల్లి అంటే ఎర్ర మల్లెలు అనేది కూడా రీమేక్ అయింది. అదేవిధంగా జదికొక్కు నీది, ఇది చైతన్యవంతమైన సినిమాల్లో కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత కెప్టెన్ సినిమా తర్వాత ఆయన కెప్టెన్ విజయకాంత్ అందరూ పిలవడం జరుగుతుంది. ఈ కెప్టెన్ ప్రభాకరన్ పేరుతోటి ఆయన 100వ సినిమా తీశారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా చాలా వసూలను కూడా రాబట్టింది వంశీ. థ్యాంక్ యూ శిరీష్.